షిరిడి సాయి అనుగ్రహ పీఠం. చూడండి, నాకు మూలపీఠం ఏదైనా ఉందా అంటే అది షిరిడి సాయి అనుగ్రహ పీఠము. 2003 నుంచి 2011 వరకు, అంటే అన్ని సంవత్సరాల తపస్సు ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. 2003లో ఒక రెంట్ హౌస్లో బాబాను పెట్టాను, చిన్న బాబాను. 5 సంవత్సరాలు అయింది. 2008లో పెద్ద బాబా వచ్చారు. 2011లో బాబా సొంత గృహాన్ని ఇచ్చాడు. అంటే ఓన్ హౌస్లోనే పెట్టడం జరిగింది. ఈరోజు వైజాగ్లోని భక్తులందరూ చక్కగా ఉపాసన చేస్తూ ఉంటారు. మీరందరూ చక్కగా చేసుకోవాలి, శ్రద్ధతో చేసుకోవాలి. అప్పుడు బాబా బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఉంటాయి. గురువు మాత్రం శాశ్వతం, శివుడు మాత్రం శాశ్వతం, అమ్మ శాశ్వతం. సాయిని రూపము పరమ సుఖదాయకం, సాయిని రూపము పరమ సుఖదాయకం, సాయిని రూపము పరమ సుఖదాయకం, సాయిని రూపము పరమ సుఖదాయకం, సాయిని ధ్యానము, సాయిని ధ్యానము, సాయిని ధ్యానము, సాయిని ధ్యానము, కైవల్య సాధనం, సాయిని రూపము పరమ సుఖదాయకం, ప్రేమను కురిపించే కారుణ్య రూపము, ప్రేమను కురిపించే కారుణ్య రూపము, శాంతిని కలిగించే కమనీయ రూపము, శాంతిని కలిగించే కమనీయ రూపము, మోహము తొలగించే సత్యస్వరూపము, మోహము తొలగించే సత్యస్వరూపము, మోహము తొలగించే సత్యస్వరూపము, మోహము తొలగించే సత్యస్వరూపము, మోక్షము సిద్ధించే ఆనందరూపము, మోక్షము సిద్ధించే ఆనందరూపము, మోక్షము సిద్ధించే ఆనందరూపము, మోక్షము సిద్ధించే ఆనందరూపము, సాయి హరా శిరిడి సాయి హరా, సాయి హరా షిరిడి సాయి హరా, సాయి హరా శిరిడి సాయి హరా, సాయి హరా షిరిడి సాయి హరా,
సాయిని రూపము పరమ సుఖదాయకం